నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు రామయ్య ఆవు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది. అది దండిగా పాలిచ్చేది. ఆవును ఎంతో శ్రద్ధగా మేత కుడితి పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. అంతేకాక ఆవును దైవ స్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి పసుపు కుంకుమలతో పూజ చేసి హారతిచ్చేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడని ఈనింది. రామయ్య ఎంతగానో సంతోషించాడు. పాల దిగుబడి మరింతగా పెరిగింది. కానీ ఒకరోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది. దానితో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి, నా ఆవు తప్పిపోయింది, దాన్ని తెచ్చిచ్చిన వాళ్ళకు దూడను కూడా ఇస్తాను అని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టంలో కట్టేసుకున్న ఆవును తీసుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు. ఆవును తెచ్చాను, దూడను కూడా ఇస్తే తీసుకుపోతానన్నాడు. దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక తన్ని దూడ దగ్గరికి పరిగెత్తింది. నడుము విరిగిన గోపన్న లబో దిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లికి దొరికినందుకు సంతోషించారు. సమ